ఈ గోశాలలో నేర్చేసుకుంటారు. ఉదాహరణకు చెప్పమంటే కానీ ఆ 4 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చాలా మై షీప్ ఫార్మ్, మై పౌల్ట్రీ, మై ర్యాబిటరీ, ఆర్ అవర్ జువాలజీ ల్యాబ్స్. ఏంటి జువాలజీ ల్యాబ్లో ఏం నేర్చుకుంటాడు? దాని డైట్ గురించి తెలుస్తుంది వాడికి. రైట్, మామూలుగా బయాలజీలో ఏం నేర్పుతున్నారుగా, ఇది అది తింటది, ఇది తింటది, ఇదే వేస్తుంది అని. దాని సెక్షువల్ రిప్రొడక్షన్ గురించి నేర్చుకుంటున్నారు. దాని డెలివరీ దాని గురించి తెలుస్తుందా వాడికి? ఎన్ని మాసాలు మొయ్యాలి, గెస్టేషన్ పీరియడ్ తెలుస్తుందా వాడికి? రైట్, ఒకసారి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు డెలివరీ అవ్వచ్చో తెలుస్తుందా? తర్వాత ఒకసారి డెలివరీ అయ్యి గ్యాప్ లేకుండా మళ్ళీ డెలివరీ అయితే వచ్చే ప్రాబ్లమ్స్ తెలుస్తున్నాయా? రైట్, తర్వాత పాలు మొత్తం పిండుకుంటే కాదు దూడకి ఇవ్వాలని తెలుస్తుందా? రైట్, ఎప్పుడు దూడ ఎట్లా పెరుగుతుంది? ఒక్కొక్కడేమో ఉత్సాహానికి మొత్తం పాలు పిండుతాడు. రైట్, అప్పుడు దూడ పక్క చిక్కిపోద్ది. అప్పుడు వేరేటోడు ఎవడో దొబ్బుతాడు. సో వాడికి అర్థమవుతుంది. ఫ్రెండ్స్ దొబ్బుకుంటారు, అరే వీడే రా, నీ అమ్మ వీడు లీచ్ కాడు ఉన్నాడు రా, వీడు నేను ఎన్నిసార్లు చెప్పినా వీడు పాలు పిండేస్తాడు రా, వీడు ఉంచడు రా, అందుకే దూడ ఇట్లా అయిపోయింది రా అంటారు. రైట్, సో తర్వాత దాని నుంచి వచ్చే మాన్యూర్ అదే యూజ్ అవుతుంది, రీసైకిల్ అవుతుంది. రైట్, తర్వాత వాటి టైమ్లీ చేయాలి. తర్వాత అది అప్పుడప్పుడు ఇది చేస్తుంది, తర్వాత పొడుస్తుంది అప్పుడప్పుడు. రైట్, ఎందుకు పొడుస్తుందో తెలియదు. అప్పుడప్పుడు జనాలు తిడుతుంటారు, ఎందుకు తిడతారో తెలియదు. రైట్, అవతల వాళ్ళకి అనీజీనెస్ ఉన్నా, ఫ్రస్ట్రేషన్ ఉన్నా చేస్తారు. ఈ గోశాలలో నేర్చేసుకుంటారు.